ఈరోజు చూడండి ఫ్రెండ్స్, అవుట్డోర్ పని బయట రేకుల మీద కూర్చొని పని చేయాల్సిన అవసరం మనకి ఈరోజు పడింది. సార్ 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 ఏంటి సార్ అది? హలో ఫ్రెండ్స్, నా పేరు వసీం షేక్, నేను కడప నుంచి. ఫ్రెండ్స్, మనకి ఈ రోజు కాల్ ఏమంటే ఒక అవుట్డోర్ వాల్స్ మార్చాలి ఫ్రెండ్స్. 1/4 హాఫ్ ఇంచు పార్ట్ కూడా ఆర్డర్ పెట్టేసిన, పార్ట్ కూడా వచ్చేసిన. ఇంకా ఈ నుంచి అవుట్డోర్ సర్వీస్ సెంటర్ తీసుకుని వెళ్ళి మార్చాలంటే కుదరదు ఫ్రెండ్స్. ఎందుకంటే రేకులు ఉన్నాయి కింద, తీసుకొని వెళ్ళడం తీసుకొని రావడంలో ఖచ్చితంగా ఇరిగిపోతాయి రేకులు. అందుకోసమే ఈడే తీసుకుని వచ్చి పార్ట్స్, గ్యాస్ అవన్నీ ఈడే అంతా ఓపెన్ చేస్తున్నా చూడండి. ఈడే మార్చేస్తా. ఇంకా అంతా ఓపెన్ చేసిన చూడండి, ఇదే మన కొత్త వాల్స్. ఇంకా ఓపెన్ చేసి చూడండి ఫ్రెండ్స్, ఎంత గలీజ్ ఉందో లోపల. ఇంత గలీజ్ ఉందో చూడండి ఫ్రెండ్స్. ఎటు చూసినా కూడా అంతా ఇది మట్టినో ఏమో అర్థం కావడంలే. మనకి ఈ వాలే ఫ్రెండ్స్ లీకేజ్ చూడండి. ఈడంతా ఆయిల్ కనిపిస్తుంది కదా, ఈడంచి గ్యాస్ అంతా బయట వెళ్ళిపోయింది. ఇంకోటి ఈ అవుట్డోర్ మీకు యూబెంట్స్ కనిపిస్తున్నాయి చూడండి ఫ్రెండ్స్. దీనికి కూడా కోటింగ్ కొడతాయి, ఎందుకంటే ఫ్యూచర్ లో కస్టమర్ ప్రాబ్లం వచ్చే ఛాన్సెస్ ఉన్నాయి ఎక్కువ. అందుకోసమే దాని కూడా స్ప్రే అనేది కొట్టాను నేను, బ్లాక్ స్ప్రే. ఇంకా వాల్ కూడా తీసేసినా చూడండి ఫ్రెండ్స్. వాల్ తీసేసిన, పాత వాల్ ఇది. ఇంకా కొత్త వాల్స్ ఇది మేము ఆర్డర్ పెట్టి తెచ్చింది. ఇంకా రెండు ఆడే కూర్చొని మార్చేసిన ఫ్రెండ్స్. చూడండి, ఆడే బ్లో ల్యాంప్ అవన్నీ టోటల్ సామాన్లన్నీ ఇడే తెచ్చుకున్నా నేను. ఇంకా కూర్చొని వాల్స్ కూడా మార్చేసిన. ఇంకా వెల్డింగ్ కూడా చూడండి ఫ్రెండ్స్ ఎట్లా పడింది చూడండి. వెల్డింగ్ 1/4 హాఫ్ ఇంచ్ రెండు వాల్ మార్చేసిన. ఇంకా వాల్స్ అంటే ఇదే ఫ్రెండ్స్, ఇది హాఫ్ ఇంచు, ఇది 1/4. 2 వాల్స్ కూడా మార్చేసిన. ఇంకా వెల్డింగ్ 1/4 కూడా పర్ఫెక్ట్ పడింది ఫ్రెండ్స్. ఇంకా మా బ్రేజింగ్ పని అయితే అంతా అయిపోయింది ఫ్రెండ్స్. ఇంకా చూడండి, కస్టమర్ తోనే స్ప్రే తెప్పించాను నేను, బ్లాక్ స్ప్రే అంతా కొట్టేసిన చూడండి ఫ్రెండ్స్. టోటల్ కాయిల్ కొట్టేసిన. ఇది కొట్టడం ఏమంటే బెనిఫిట్, కస్టమర్ కు రస్ట్ పడదు, లీక్ అనేది రాదు ఫ్రెండ్స్. ఎందుకంటే లెఫ్ట్ సైడ్ కంపెనీ నుంచి వస్తుంది కోటింగ్. మీకు చూపిస్తాను నేను, డస్ట్ ఉంది తీసి చూపిస్తా చూడండి ఫ్రెండ్స్. ఇది కనిపిస్తుంది కదా బ్లాక్, అది స్ప్రేనే. ఈడ అయితే ఉండదు ఫ్రెండ్స్, అందుకోసం ఇక్కడ నేను తెప్పించి కొట్టేసిన అంతా. ఇంకా మా అవుట్డోర్ పని అంతా అయిపోయింది చూడండి. అంతా ప్యాక్ చేసేసిన, వ్యాక్యూమ్ పెట్టున్నా ఫ్రెండ్స్. ఒక హాఫ్ అన్ అవర్ వ్యాక్యూమ్ పెట్టాలా. ఇంకా మా పనితోన కష్టం, ఈడ ఉండడం చాలా కష్టం ఉంది ఫ్రెండ్స్. చెమట చూడండి ఇట్లా వెళ్తాను, ఎందుకంటే ఇది ఈడ అంతా వడయాలు అవన్నీ తయారు చేస్తున్నారు. ఆడంచి హీటింగ్ చూడండి ఫ్రెండ్స్, నా సైడే వస్తుంది ఎంత హీటు. అందుకోసం ఇక్కడ నేను ఎంతసేపు ఉన్నానో అంతసేపు వేడి వస్తాను, నా సైడే వస్తుంది. ఇంకా మా పని కూడా అయిపోయింది చూడండి ఫ్రెండ్స్. గ్యాస్ కూడా ఎక్కిచ్చేసిన, లీక్ కూడా టెస్ట్ చేసుకున్నా, లీక్లు కూడా ఏం లేవు. ఇంకా గ్యాస్ కూడా అంతా ఎక్కిచ్చేసిన చూడండి. అవుట్డోర్లో లైట్ గా డస్ట్ ఉంది, అది కూడా క్లీన్ చేసేసిన. ఇంకా రూమ్ లో వచ్చినా చూడండి, రూమ్ లో వస్తే ఏసీ వరకు అయితే నెంబర్ 1 వస్తుంది ఫ్రెండ్స్ కూలింగ్. ఇంకోటి ఏమంటే చూడండి ఫ్రెండ్స్, ఆల్రెడీ ఏసీలో ఎలుకలు వెళ్ళినాయి, ఆ వీడియో కూడా నేను పెట్టినా. ఇంకా ఎలుకలు వెళ్ళకుండా అంతా టేప్ చుట్టేసిన చూడండి. ఇంకా ఎలుకలు అయితే వెళ్ళవు. మా పని కూడా ఇక్కడ కంప్లీట్ అయిపోయింది చూడండి ఫ్రెండ్స్. వీడియో నచ్చినట్టయితే లైక్ చేసేయండి, ఫాలో చేసేయండి. నెక్స్ట్ వీడియో కోసం బాయ్.